నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభం. రైతుల సేవలో సహకార సంఘ ఉద్యోగుల పాత్ర కీలకమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. మ్యాజిక్ మార్కును సాధించే దిశగా తలపతి విజయ్కు పెరుగుతున్న మద్దతు. అన్నాడీఎంకే నుండి 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వనున్నారని ఊహాగానాలు. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా కొలువు తీరిన బీజేపీ సర్కార్. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రధాని మోడీ, అమిత్ షా, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు. రైతులకు సహకార సంఘాలకు మధ్య ఉద్యోగులది కీలక పాత్రని ఆహ్వాన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. సభకు అధ్యక్షులుగా పిఎస్ రాంబాబు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని డాక్టర్ సీతారామయ్య ఆకాంక్షించారు. 14వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరగడం చాలా సంతోషమని, మహాసభలు విజయవంతం కావాలని కోరారు. ఉద్యోగులు వేజ్ రివిజన్ కోసం ప్రత్యేక చొరవ చూపామని, రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలు చైర్మన్లు సహకారం అందించారని శ్రీకాకుళం జిల్లా చైర్మన్ సూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు చేసిన కృషి ఫలితంగా లాభాలలో నడుస్తున్నాయని, పెన్షన్ లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసం ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. రైతుకు అండగా నిలిచేది సహకార రంగం అని, అలాంటి చోట ఉద్యోగం చేయడం అదృష్టమని గుంటూరు జిల్లా చైర్మన్ మల్లికార్జునరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ మహాసభలు విజయవంతం కావాలని కోరారు. కేరళ నుండి ప్రదీప్ కుమార్ కిషోర్, ఏఐబీఈఏ రాష్ట్ర నాయకులు సిహెచ్ వెంకటాచలం, వెంకటగోపయ్య, రాధాకృష్ణ, సుబ్బారావు, చలసాని మాధవరావు, రామారావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు లోకనాథం, చెన్నారెడ్డి, విజయకృష్ణ, సుభాని, అజేష్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల్లో డప్పు విన్యాసం, భరతనాట్యం ఆకట్టుకుంది. అంటే ప్రజలందరికీ కూడా మనకి మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది భగవంతుడు, తర్వాత జ్ఞాపకం వచ్చేది కామేపల్లి సీతారామయ్య గారు. వారే మనకి ప్రత్యక్ష దైవం. భగవంతుడు పంపించినాడు వాళ్ళందరినీ మనకి సేవ చేయడానికి. వారే కాదు, వారి ఫాదర్ కూడా డాక్టర్సే. వారి వంశం మొత్తం డాక్టర్ల వంశమే. పొద్దున్నే అడిగినా మీ యొక్క స్పెషలైజేషన్ ఏమిటనేది. నాకు సూట్ అయ్యేటటువంటి స్పెషలైజేషన్ డయాబెటాలజిస్ట్ ఆయన. సో వారు మనకి ప్రాణత్యాగం చేయడమే కాకుండా, ప్రాణాలని నిలబెట్టడమే కాకుండా మన యొక్క లైఫ్ స్పాన్ను కూడా పెంచుతున్నటువంటి డాక్టర్స్ వారు. వాళ్ళ మనకి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ మహాసభకి దగ్గరుండి ఇవాళ హాల్ బుక్ చేయడం దగ్గర నుంచి కూడా పొద్దున్న చెప్తున్నారు నాకు వారు. పెళ్ళిళ్ళ సీజన్, హాల్స్ అన్నీ బుక్ అయినాయి. అయినా సరే నా కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన 60వ మహాసభలో నా ప్రత్యక్షమైనటువంటి పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి కేంద్ర బ్యాంకు
సహకార కేంద్ర బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అందరి సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన 14వ మహాసభ ప్రకాశం జిల్లాలో పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1970 సంవత్సరంలో నెల్లూరు జిల్లా నుండి కందుకూరు రెవెన్యూ డివిజను, అలాగే కర్నూలు జిల్లా నుండి మన మార్కాపురం రెవెన్యూ డివిజను, గుంటూరు నుంచి చీరాల రెవెన్యూ డివిజన్ను డివైడ్ అయ్యి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క పేరు మీద రూపాంతరం చెందడం జరిగింది. 2025 నవంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 51వ సంవత్సరంలోకి అడిగాం మా ప్రకాశం డిసిసిబి. అలాగే మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 3,943 కోట్ల వ్యాపారంతో గత ఆర్థిక సంవత్సరం కంటే 12.68% వృద్ధిని సాధించడం జరిగింది. అలాగే 964 కోట్ల డిపాజిట్లు, అలాగే 2,980 కోట్ల రుణం మంజూరు చేయడం జరిగింది. ఉద్యోగులు యాజమాన్యం సమిష్టి కృషి కారణంగా ఎన్పిఏ 2.27% తగ్గించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల వ్యాపార లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా ప్రకాశం డిసిసిబి. అలాగే రైతాంగ శ్రేయస్సు, వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా కేంద్ర బ్యాంకుల యొక్క ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో ఉద్యోగులు మీరందరూ కూడా కీలక భూమిక పోషిస్తారు. కాబట్టి ఈ మహాసభల ద్వారా సహకార రంగ అభివృద్ధి ధ్యేయంగా మీ నిర్ణయాలు ఉండాలని, అలాగే సహకార రంగ పటిష్టత కోసం, తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల సాధన కోసం మీ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్. Cooperative banks in our country, they have played a very important role in the total banking sector. Not only commercial banks, for more than 100 years, cooperative banks are also contributing. In the entire cooperative banking structure, the district cooperative banks are playing a very vital role because they are directly connected to the rural people, to the common people, to agriculture sector for development, etc. And particularly in Andhra Pradesh, the district cooperative banks have played a human contribution for the economic development of Andhra Pradesh. And today we are very happy that all the employees of the district cooperative banks in Andhra Pradesh, they have assembled. భవిష్యత్తులో బ్యాంకుని అభివృద్ధి పదవులు నడిపించడానికి, అలాగే వారికి ఏమైతే డిమాండ్ కూడా నెరవేర్చడంలో ముందుకు వెళ్ళడానికి ఈవేళ ఈ సమ్మిట్ రూపంలో ఇక్కడ సమావేశం ఏర్పరచడం చాలా గర్వకారణం. భవిష్యత్తులో వారికి మా ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయ సారథ్యంలో మేము మా కమిటీ బాడీ అంతా కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఎంప్లాయీస్ అంతా మా ఎంప్లాయీస్, మా కుటుంబం, వారిని కూడా మా కడుపులో చేర్చుకొని వారికి ఏ బాధ్యతలు అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నిలవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు, న్యాయ కోవిదులకు ఈ నెల పుట్టినిళ్ళని కొనియాడారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని జస్టిస్ లిసా గిల్ ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్రని చెప్పారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి కమలదళ సర్కార్ కొలువు తీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా,
జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ సబిన్ తదితరులు హాజరయ్యారు. అవివాహితుడైన 55 ఏళ్ల సువేందు బెంగాల్కు 9వ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా అరుదైన చరిత్ర సృష్టించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ప్రధాని నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అత్యంత సీనియర్ నేతల్లో మక్కన్ లాల్ ఒకరు. 1952లో కాశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. స్వతంత్ర భారతంలో జరిగిన జాతీయోద్యమం సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. గూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా, మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా. ఎదను గెలుస్తుందిరా కదలిరా, ఎదురులేక ఎదుగుతుందిరా కదలిరా. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. భారత మాతకు జై అని ఈ భూమిని మొక్కింది, వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది, వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది. జాతీయత ఊపిరిగా దేశభక్తి ప్రాణమంది, నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది, నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది. పార్టీ కన్నా మిన్న దేశమన్నది, ఆ దేశం కోసమే ప్రాణం ఇస్తానన్నది. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. సమర్పణ భావాల త్యాగాలతో వల్ల తనువులు అర్పించిన అలు పెరుగని సేవరా, తనువులు అర్పించిన అలు పెరుగని సేవరా. దేశంకై జీవించు ధర్మంకై పోరాడని ప్రజాదండు నడిపే ప్రచండ పోరు జెండరా, ప్రజాదండు నడిపే ప్రచండ పోరు జెండరా. అవినీతి పాతరకై రా కదలిరా, అభివృద్ధి జాతరకై రా కదలిరా, బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না
বা প্রকাশ করিব না। ద్రవిడ పార్టీల కోటను బద్దలు కొట్టి తమిళ రాజకీయాల్లో సంచలనాలను రేకెత్తించిన తలపతి విజయ్ అధికార పీఠానికి కొద్ది అడుగుల దూరంలో నిలబడిపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర రాజకీయ పార్టీలు గవర్నర్ రాజకీయాల్లో జూనియర్ అయిన విజయ్తో దోబూచులాడుతున్నారు. అయితే అందరికంటే ముందుగా ఓ అడుగు వేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తమ పార్టీ తరపున గెలిచిన 5గురితో విజయ్కు మద్దతు పలికారు. తదుపరి మద్దతు ఇస్తామన్న డిఎంకే, వామపక్షాలు, ముస్లిం లీగ్, వీకేసీ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే వ్యూహాల్లో భాగస్వాములై విజయ్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక దశలో డిఎంకే, అన్నా డిఎంకే కలిసి పోస్ట్ పోలింగ్ అలయన్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే డిఎంకే నేత స్టాలిన్ సీఎంగా విజయ్కి అవకాశం ఇవ్వాలని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తూ హుందాగా వ్యవహరించారు. మరోవైపు ప్రజల్లోనూ ప్రజాస్వామ్యవాదుల్లోనూ గవర్నర్ తీరు పట్ల అసహనం, తలపతి విజయ్పై సానుభూతి పవనాలు వెల్లువెత్తాయి. విజయ్ను ఒంటరిని చేసి సీనియర్లందరూ, మీడియాలోని ఒక వర్గం బాగా ఇబ్బంది పెడుతుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడే స్టాలిన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ అన్నా డిఎంకేని అధికారంలో భాగస్వామ్యం కాకూడదన్న ఆలోచనతో తమ మిత్రపక్షాలకు పరోక్షంగా బయట నుంచి విజయ్కు మద్దతు ఇవ్వాలని సలహాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వీసీకే అధినేత ఎంపీ పెరుమాళ్ మంత్రి పదవులపై చర్చలు జరుగుతూనే తమ పార్టీకి డిప్యూటీ సీఎంతో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని కాలయాపన చేయటం, దానికి విజయ్ అంగీకరించడంతో మద్దతు ప్రకటించినట్టు తెలుస్తుంది. దీంతో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్కు ప్రస్తుతం ఉన్న అడ్డంకులు తొలగినట్లు భావిస్తున్నారు. మరోవైపు అన్నా డిఎంకేలో ముసలం పుట్టింది. తొలుత మాజీ సీఎం పళనిస్వామి విజయ్కు మద్దతు ఇవ్వడానికి చర్చించగా సీనియర్లు తిరస్కరించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న ఎమ్మెల్యేల్లో అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం నేతృత్వంలో సుమారు 25 మంది చీలిక దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా అనుభవ రాహిత్యం, సీనియర్లు లేకపోవడంతో ఒక దశలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విజయ్కు మద్దతు కోసం ఇతర రాజకీయ పక్షాలతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ కొలిక్కి వచ్చి సోమవారం నాటికి తమిళ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత అనుభవం గడించిన శాంసంగ్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రీమియం డిస్ట్రిబ్యూటర్గా ఎదిగి ఒంగోలులో షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన శాంసంగ్ ప్రీమియర్ ప్లాజాను డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ రంగంలో 30 సంవత్సరాలుగా అనుభవం ఉండి స్నేహ ఎలక్ట్రానిక్ షోరూమ్ స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ 100 కోట్ల వ్యాపారం చేస్తూ ముందున్నారన్నారు. శాంసంగ్, ఐఫోన్ లాంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయని తెలిపారు. వినియోగదారులకు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని వీరి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్లాజా యజమానులు సుబ్బయ్య, హేమంత్, సిద్ధ హనుమంతరావు, మండవ మురళీకృష్ణ, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాంసంగ్ డీలర్షిప్ తీసుకొని హేమంత్ గారు ప్రకాశం జిల్లా గుంటూరు డిస్ట్రిక్ట్ శాంసంగ్ డీలర్షిప్ తీసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో తను ఉంటూ ఎంతో పేషియన్స్గా, ఎంతో నవ్వుతూ కస్టమర్స్ని
ఎన్కాష్ చేసుకుంటూ బిజినెస్ డెవలప్ చేసుకుంటే ఈ మన హేమంత్కి ఈ సందర్భంగా నా విషెస్ చెప్తూ ఈరోజు మన కర్నూలు రోడ్లో శాంసంగ్ ప్లాజా ప్రీమియం బ్రాండ్స్తో ప్రీమియం వీటితోటి టీవీలు కానీ ఫోన్స్ కానీ అట్లానే వాషింగ్ మిషన్స్ కానీ తర్వాత ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ అన్ని ప్రీమియంతో కూడా తక్కువ నుంచి ఎక్కువ రకం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రీమియం వాటితోటి శాంసంగ్ ప్లాజా అని ఒకటి ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ శాంసంగ్ ప్లాజా హేమంత్ చిన్ని అలాగే వాళ్ళ ఫాదరు ఎప్పటి నుంచో ఈ బిజినెస్లో ఉన్నారు, సుబ్బయ్య గారు, నల్లూరు సుబ్బయ్య గారు. వారి ప్రోత్సాహంతో వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల బ్రాంచెస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు ఇలానే ఎన్నో ప్లేట్స్ స్టార్ట్ చేయాలని ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 50 సంవత్సరాల నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాము. ఎలక్ట్రానిక్స్లోకి గత 15 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మేము 100 crores టర్న్ ఓవర్ క్రాస్ అయి ఉన్నాము. మా కస్టమర్లు, మా డీలర్స్ సహకారంతో మేము బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 14వ రాష్ట్ర మహాసభలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సూచికంగా దక్షిణ బైపాస్ నుంచి సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్ ప్రాంగణం వరకు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యతో కలిసి పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రదర్శనను ప్రారంభించి వారితో పాటుగా ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. మహాసభల ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహాసభ సందర్భంగా ఎర్ర బెలూన్లు ఎగరవేశారు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై చర్చి ఫాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కామవరపుకోట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేసేవాడు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చేది. ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పాస్టర్ తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. బాలికను బెదిరించడంతో ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవడంతో గర్భనిరోధక మాత్రలను పాస్టర్ అధిక మోతాదులో వాడించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు పాస్టర్ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న పాస్టర్ కోసం గాలింపు చేపట్టినట్లు తడికలపూడి ఎస్ఐ వల్లి పద్మ తెలిపారు. అత్తాక బీడింగ్ మొదలైందండి. బీడింగ్ మొదలయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళండి. మాతా శిశు వైద్యశాలకు పేద మహిళలు ఎక్కువగా వస్తుంటారని, వారికి వేసవిలో ఉపశమనం కలిగించేందుకు తాము అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ 2 ఏసీలను అందించడం జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు అన్నారు. ఒంగోలు మాతా శిశు వైద్యశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ ఫోరం దాతల సహకారంతో ఏసీలను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ గతంలో వీల్ చైర్స్ అందించడం జరిగిందని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ ఫోరం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు మేడిశెట్టి సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, నరసింహారావు, అడపాల అయ్యప్ప, మస్తాన్రావు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్లెజెంట్ సిటిజన్ తరఫున మాతా శిశు వైద్యశాలలో నందు వాళ్ళకి ల్యాబొరేటరీ రూమ్లో అవసరం నిమిత్తం 2 ఏసీలు ఇవ్వటం జరిగినది. మా క్లబ్ ఫౌండర్ అయినటువంటి మంగళగిరి నరసింహారావు గారు వారు స్పాన్సర్ చేశారు. ఈ సంవత్సరంలో ఇది 2వ ప్రోగ్రాం మేము చేయటము. నాకు ఈ సంవత్సరం ప్రెసిడెంట్షిప్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా టీం ప్రతి ఒక్కళ్ళు పాస్ ప్రెసిడెంట్ అయినా కానీ మెంబర్స్ అయినా కానీ మాకు బాగా సపోర్ట్ చేశారు. ఇలాంటి సోషల్ కార్యక్రమాలు చేయటం మాకెంతో సంతోషంగా ఉంది. మాకు సహకరించిన ఫౌండర్ అయితే, మెంబర్స్, జెడ్ఎండి కోఆర్డినేటర్స్ అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ మాకు ఎయిర్పోర్ట్ చైర్స్ ఇచ్చారు. తర్వాత మాకు పేషెంట్స్ వాళ్ళ లగేజ్ ఏదంతా ర్యాంప్ మీద పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారంటే మాకు లాకర్స్ లాంటిది ఇప్పించారు. తర్వాత ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎంతోమంది నిరుపేద మహిళలు వస్తూ ఉంటారు కాన్పు కోసం. వాళ్ళకి ఇది మనకి కొండ మీద ఉన్నది. మనకి ఈ హీట్ సమ్మర్లో చాలా ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి కాన్పు జాయిన్ అయిన వెంటనే వాళ్ళ యాంటీనేటల్ వార్డులు అయితేనేమి, తర్వాత మనకి ముఖ్యంగా గర్భిణీ టైంలో వాళ్ళకి ఒక్కొక్కసారి కాన్పు 7 నుంచి 10 గంటల దాకా, ఒక్కొక్కసారి ఈ వెంటనే కాదు, ఒక్కొక్కసారి ఫస్ట్ కాన్పు లేట్ తీసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం సౌకర్యంగా ఉంటుందని ఈ ఎండాకాలంలో ఏసీలు ఉంటాయి. అంటే మాకు డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఇవి కొంచెం 1.5 అయినందువల్ల కొంచెం ఏసీ అంత కంఫర్ట్గా లేనందువల్ల మనం కొంచెం 2 టన్ పెడితే కొంచెం వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓ కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా ట్యాంకు పేలింది. ఈ ప్రమాదంలో కారు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మరో 2 కార్లు, ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు పూర్వవైభవం వచ్చేలా కృషి చేస్తానని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొసరాజు గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు హైదరీ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలు వెల్లడించారు. 2015 నుండి రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లామని, 2023లో రాజకీయ జోక్యంతో వచ్చిన అసోసియేషన్ ఫుట్బాల్ను అత్యంత దయనీయ స్థితికి తీసుకువెళ్లారని గోపాలకృష్ణ ఆరోపించారు.
నకిలీ అసోసియేషన్ను సృష్టించి నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారన్నారు. నకిలీ అసోసియేషన్ అవకతవకలపై హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగిందని, కోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. రాజకీయ కారణాలతో వచ్చిన కోటగిరి శ్రీధర్ నకిలీ అసోసియేషన్ను రద్దు చేసినట్లు తెలిపారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు దాసి రాజేంద్ర, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శోభన్ బాబు, సెక్రటరీ దాసి రవి, బ్రేవ్ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చావలి సుధీర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ బచ్చు వాలేశ్వరరావు, భరద్వాజ్, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. 2015 నుంచి 23 వరకు అన్ని రకాల రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్, నేషనల్ టీమ్స్, అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయని విధంగా అమ్మాయిలకి 3 కేటగిరీల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కూడా చేసి ఎక్కువగా ఈ రిఫరీస్ని కూడా ఎక్కువగా కోచింగ్ క్లాసెస్ ఇచ్చి ఎక్కువ మంది రిఫరీస్ని రెడీ చేసాం. అట్లాగే కోచింగ్ కూడా 3 రకాల కేటగిరీలో ఈ లైసెన్సు, డి లైసెన్సు, సి లైసెన్స్ కోచెస్ని కూడా, ఇవన్నీ ఏంటంటే ఫిఫా స్టాండర్డు, ఏఎఫ్సి స్టాండర్డ్ ప్రకారం ఫిఫా స్టాండర్డ్ రిఫరీస్ని కూడా రెడీ చేసాం. రిఫరీస్ కోచెస్ని కూడా రెడీ చేసాం. కానీ దురదృష్టవశాత్తు 2023లో రాజకీయ జోక్యం వలన ఈరోజు ఫుట్బాల్ పరిస్థితి మన అత్యున్నత స్థాయి నుంచి అత్యంత దిగువ స్థాయికి దిగజారిపోయింది. అంటే ఒకే ఎగ్జాంపుల్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీము అండమాన్ తాడితో కూడా ఓడిపోతుంది. చాలా దుర్మార్గంగా వచ్చి అసోసియేషన్ ఆక్రమించిన కోటగిరి శ్రీధర్ అనే ఎంపీ ఆయన. సో చాలా ఫిర్యాదుల తర్వాత ఈ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక 3 మెంబర్ కమిటీతో ఎంక్వైరీ రిపోర్ట్ చేసి వాళ్ళ తాలూకా అరాచకాలు ఏ విధంగా దుర్మార్గంగా ఫుట్బాల్ అసోసియేషన్లోకి ఎంటర్ అయ్యారు అనేది ఈ రిపోర్ట్ ద్వారా నిరూపితమైంది. ఈ రిపోర్టును కూడా శాప్ వారు తిరిగి మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేశారు. అలాగే ఫిర్యాదుదారులైన వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాకు కూడా పంపించారు. ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇవాళ ఈ దుర్మార్గంగా ఉన్న కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగే ఏ డిస్ట్రిక్ట్ కానీ ఏ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అయినా కూడా ఆ సర్టిఫికేట్కి శాప్ అనేది రికగ్నిషన్ తీసేసింది. ఇది గుర్తింపే లేదు. అంటే ఈ స్థాయికి వాళ్ళ క్రీడాకారులను తీసుకొచ్చినందుకు శ్రీధర్ అనే ఆయన బాధ్యత వహించి ఇమీడియట్గా తక్షణమే ఫుట్బాల్ అసోసియేషన్కి విముక్తి కలిగించారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఫుట్బాల్ రాజకీయంగా తయారైంది. దాంట్లో 2 వర్గాలుగా చేరిపోతున్నారు. దాంట్లో ఎవరు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు, వాళ్ళే ఆధిపత్యం సాగిస్తున్నారు. కానీ ఈ కొద్ది కాలంలో, ఈ మధ్యకాలంలో కొసరాజు గోపాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో హైకోర్టు నుంచి ఏపీ ఫుట్బాల్ని డెవలప్ చేయమని కొసరాజు గోపాలకృష్ణ గారికి ఇచ్చారు. అదేవిధంగా షాప్ వాళ్ళు కూడా సార్కే ఇచ్చి డెవలప్ చేయమని ఈ మధ్యకాలంలో మాకు ఈ రిటర్న్గా రాసి ఇచ్చారు వాళ్ళు. అందుకని ఈ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ని డెవలప్ చేస్తారని సారు మేము ఆయన వెనుక ఉంటూ మా ప్రకాశం జిల్లాలో చావలి సుధీర్ యాదవ్, బ్రేవ్ ప్రకాశం జిల్లాలో పెద్ద ఫుట్బాల్ క్లబ్ అయిన బ్రేవ్ ఫుట్బాల్ క్లబ్ చైర్మన్ చావలి సుధీర్ యాదవ్, అతను కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతను ఎన్నో రకాలుగా చాలామందికి ఫుట్బాల్ షూస్ ఇచ్చి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా చూపించారు. మా ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ కూడా అదే విధంగా నడవాలని మేము అనుకుంటూ కోరుకుంటున్నాం. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రం పేరుతో ఒక మద్యం కంపెనీ సంగం బ్రాండ్ మద్యాన్ని విక్రయించడంపై సాధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రాండ్ను మార్కెట్ నుంచి తొలగించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాడికో ఖైతాన్ లిమిటెడ్ 2024లో విడుదల చేసిన సంగం వరల్డ్ మాల్ట్ విస్కీ పేరుపై వారు నిరసన తెలుపుతున్నారు. భరద్వాజ్ ఆశ్రమంలో జగద్గురు రామానుజాచార్య శాండిల్య మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ బాధ్యులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తాము కోరుతున్నట్లు తెలిపారు. సంగమ ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలనే పాత డిమాండ్లను పునరుద్ఘాటించారు. ఆల్ ఇండియా దండి సన్యాసి పరిషత్ జాతీయ అధ్యక్షుడు స్వామి బ్రహ్మాశ్రమ్ మహారాజ్ ఖైతాన్ కంపెనీని సామాజిక వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు.
भी हमें ज्ञात हुआ कि कुछ विधर्मी, कुछ अराजक तत्व संगम के नाम पर, जो तीर्थराज प्रयाग है, संगम के नाम पर एक शराब का, मदिरा का नाम रख दिए हैं। सरकार से पहले तो मांग है कि तत्काल उसके ऊपर राष्ट्रद्रोह, देशद्रोह के तहत मुकदमा दर्ज हो। दूसरा, तत्काल उसकी गिरफ्तारी होकर जेल भेज दिया जाए। और जो इसने नाम लिया है, इसको भी मैं चेता देना चाहता हूं कि अपनी जो ये धर्म के विरुद्ध कार्य कर रहे हो ना, होश में आ जाओ। नहीं, सनातन समाज इतना कमजोर नहीं है। अगर फरसा उड़ गया तो फिर आप तक जाएंगे, ये आप मान के चलिए। దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. పంటలు పూర్తిగా నేలమట్టమైనా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రాలేదని విమర్శించారు. ఇంతకంటే రైతుకు వెన్నుపోటు ఇంకోటి ఉంటుందా అని అన్నారు. రైతు తనకు ఉన్నది మొత్తం వెచ్చించి పంట చేతికి వస్తే 10 రూపాయలు సంపాదించుకోవాలని సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు. అలాంటి రైతు కన్నీరు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. తక్షణమే పరిహారం చెల్లించుకుంటే లేదంటే మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. డిహెచ్ఓ గారు తమరు కూడా విజిట్ పెట్టుకోవాలి సార్. ఇక్కడ వారం క్రితము ఈ అరటి తోటలన్నీ పడిపోయాయి చెట్లు. మంగళవారం రోజు అటుగా ఏదో పెట్టారు. అన్ని తప్పులు, అబద్ధాలు. ఈ బొమ్మలాపురం అరటికి ఫేమస్, అరటి పప్పాయికి చాలా ఫేమస్. కుట్రల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతు వెన్ను ఏ విధంగా విరుస్తుందో చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఈ అరటి తోటలో. దాదాపుగా వారం రోజుల క్రితం అకాల వర్షాలకి, గాలులకి, ఈదురు గాలులకి ఈ చెట్లు పడిపోయి పంట చేతికొచ్చి గెలలు, అరటి గెలలు కింద పడిపోయి మగ్గిపోయి కుళ్ళిపోతూ ఉంటే కూడా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఇక్కడ సందర్శించడానికి రాలేదంట. ఇవాళ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. వారేమో మేము వచ్చామంటారు. ఇక్కడ రైతులను అడిగితే ఒక్క రైతు పంట దగ్గరికి హార్టికల్చర్ ఆఫీసర్ రాల. అగ్రికల్చర్లో జరిగే నష్టాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ రారు. హార్టికల్చర్లో జరిగేటటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి హార్టికల్చర్ ఆఫీసర్స్ రారు. ఇంతకంటే గోస, రైతుకి వెన్నుపోటు ఇంకోటి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గుడ్డి ప్రభుత్వాన్ని, మూగ ప్రభుత్వాన్ని, చెవిటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు తప్ప మనుషుల కోసం ప్రభుత్వాన్ని నడపట్లేదు అనేటటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. పాడైనటువంటి పంటల్ని చూసేటటువంటి సమయం మంత్రులకు లేవు. రీళ్లు చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించడం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గోస, రైతుల గోడు, రైతుల కన్నీరు, రైతుల వేదన పట్టట్లేదు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నా. మార్కాపురం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, ఉమ్మడి ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని అడుగుతున్నా. మీరు ఏ పంటనన్నా సందర్శించారా? ఏ ప్రాంతానికన్నా వచ్చారా? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి ఈ పంటల్ని చూసి అంచనా వేయించి రైతుకి డబ్బులు ఇప్పించాడా? ఎందుకు మీరుంది? ఇమ్మీడియట్గా బొమ్మలాపురం మీరు రావాలి. బొమ్మలాపురంలో 100 ఎకరాలు అరటి, పప్పాయి పాడై ఉన్నాయి. రాండి, చూడండి, చూసి వీరిని ఆదుకోండి. ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండమని డిమాండ్ చేస్తున్నాం. కాని పక్షంలో రైతులందరినీ తీసుకొని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని మీకు తెలియజేస్తూ, ఒంగోలులో అత్యంత శోభాయమానంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ జరిగింది. గోపూజ నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ప్రతిష్ఠ చేసి గిరి ప్రదక్షిణ చేశారు. జిల్లా కోర్టు, కేశవస్వామిపేట, సీతారాంపురం, గద్దలగుంట మీదుగా ప్రదక్షిణ నిర్వహించి శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంజం, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహకార్యదర్శి నేరళ శ్రీనివాసరావు, దోగిపర్తి మల్లికార్జున, దేశు కృష్ణ, శనిగేపల్లి నాగాంజనీయులు, మద్దాలి సురేష్, సుబ్రహ్మణ్యం, బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. గోవిందా
ఆగండి ఆగండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభం. రైతుల సేవలో సహకార సంఘ ఉద్యోగుల పాత్ర కీలకమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. మ్యాజిక్ మార్కును సాధించే దిశగా తలపతి విజయ్కు పెరుగుతున్న మద్దతు. అన్నా డీఎంకే నుండి 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వనున్నారని ఊహాగానాలు. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా కొలువు తీరిన బీజేపీ సర్కార్. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రధాని మోడీ, అమిత్ షా, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు. డి న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు, చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.